నమస్తే అండి. నమస్కారం. సో చెప్పండి, మీరు ఇన్‌స్టాగ్రామ్ అసలు ఎందుకు స్టార్ట్ చేశారు? ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? ఇన్‌స్టాగ్రామ్ నుండి కాదు, టిక్‌టాక్ చేస్తుండే అప్పట్లో. సో దానివల్ల ఇన్‌స్టాకి రావాల్సొచ్చింది. టిక్‌టాక్ బ్యాన్ అయింది కదా! సో దానివల్ల ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేయాల్సొచ్చింది. ఓకే. టిక్‌టాక్ అంటే నార్మల్లీ ఇట్లా డబ్ స్మాష్ టైప్ ఉంటే మీరు మోస్ట్‌లీ ఓన్ కాంటెంటే చేస్తుంటారు కదండీ? ఓన్ వాయిసే చేస్తుండే. టిక్‌టాక్‌లో ఉన్నప్పుడు ఓన్ వాయిస్ చేయలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చినాకనే చేసిన. ఐ మీన్ ర్యాండమ్‌గా నేను ఒక ఉండే. అది కూడా 1 డే వైరల్ అయిందే ఉంది సేమ్. మీరు ఫస్ట్ వైరల్ అయిన వీడియో గుర్తుందా మీకు? ఫస్ట్ వైరల్ అయిన వీడియో అంటే అందరికి తెలిసిందైతే టిక్‌టాకా? సారీ, ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫస్ట్ వైరల్ అని ఏం లేదు. అందరికి తెలిసిందైతే లైక్ బల్బ్ ఉండాలి, ఎవరి దగ్గర చూపించాలో తెలిసి ఉండాలి. ఐ మీన్ లైక్ అచ్చా, ఓకే. మొత్తం యాటిట్యూడ్ రీల్సే చేస్తారా మోస్ట్? యాటిట్యూడ్ రీల్స్ అంటే యాటిట్యూడ్ అని జనాలు అనుకుంటున్నారు, కొంచెం నార్మల్గా చేస్తారు. అంటే ఆ టైప్ ఆఫ్ కాంటెంట్ వైరల్ అవుతుందని చెప్పి ఇంకా అవే కంటిన్యూ చేశారా, లేకపోతే? నేను వేరే కామెడీ వేరియేషన్ లో చేసిన, డిఫరెంట్ కేటగిరీస్ లో చేసిన, సాడ్ కూడా చేసిన, అన్ని చేసిన. బట్ పీపుల్ ఎట్లా అనుకుంటారు అంటే అదే నచ్చింది వాళ్ళకి. వాళ్ళు వైరల్ అవుతున్నాయని చేయట్లేదు, వాళ్ళకి అదే నచ్చింది, నేను దాన్నే ఇద్దాం అనుకుంటున్నాను. నచ్చితే కదా వైరల్ అయ్యేది. మేబీ అలానే అనుకోవచ్చు. వైరల్ అయిందని చెప్పి మన నోట్స్ మనం చెప్పుకోకూడదు కదా. బట్ అంతే కదా, పీపుల్కి నచ్చితే వైరల్ చేస్తారు, వైరల్ అయింది వాళ్ళకి నచ్చినట్టు. అంతే. ఎందుకు నెగిటివ్ గా కూడా వైరల్ చేస్తారు కదా. ఎస్, ఆఫ్ కోర్స్. ఇప్పుడు మోస్ట్లీ నెగిటివే. 90% ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటి, బూతులు మాట్లాడాలి, లేకపోతే ఎవరినైనా బ్లేమ్ చేయాలి, లేకపోతే ఇట్లాంటి కాంటెంట్. 90% బూతులు తిట్టాలి, ఆడోళ్ళని తిట్టాలి, మొగోళ్ళని తిట్టాలి, లేకపోతే సెలబ్రిటీస్ని తిట్టాలి. ఒకళ్ళని స్టఫ్ గా యూజ్ చేస్తారు అంతే. అంతే. ఎవరి దగ్గర క్లీన్ కాంటెంట్, ఒక స్ప్రెడింగ్ లవ్, స్ప్రెడింగ్ పాజిటివిటీ, స్ప్రెడింగ్ ఇట్లాంటిది లేదు. నువ్వేమన్నా మంచి వీడియోలు ఇస్తున్నావా, మంచి కంటెంట్ ఇస్తున్నావా అంటే ఇప్పుడు నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. అది జస్ట్ వీడియో వరకే, అంత సీరియస్ గా ఇప్పుడు దాన్ని అది ఎక్కడో ఒక దగ్గర యూజ్ అయ్యేవి మాత్రమే డైలాగ్స్ నేను కొడతా, కానీ నేను లైక్ ఏదో వాళ్ళని టార్గెట్ చేయాలి, వీళ్ళని టార్గెట్ చేయాలని అయితే చెయ్యను నేను. ఎందుకండి మీరు అసలు కన్సిస్టెంట్ గా చేయరు? కొన్ని రోజులు మాయమైపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ చేస్తారు. వై లైక్ దిస్? యాక్చువల్లీ కన్సిస్టెన్సీ ఉండదు నాకు మ్యాక్సిమం కేసెస్లో. నేను ఇలా చెప్పడం రైట్ కాదు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే సోషల్ మీడియాలో ఉంటే ఎక్కువ కనిపించేస్తున్నానేమో, ఓపెన్ అయిపోతున్నానేమో. అదే కదా ఇన్ఫ్లుయెన్సర్ అంటేనే అలా కదా. ఇన్ఫ్లుయెన్సర్ అంటే అదే, కానీ యాక్చువల్గా ఒకప్పుడు అలా ఉండే. ఇప్పుడు నాకు అంతా బిజినెస్ మైండ్ సెట్ వచ్చింది. సో అప్పటి నుంచి నాకు తీయాలన్న ఇంట్రెస్ట్ లేదు. ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, యాక్టర్స్ అయినా, వీళ్ళందరిది మోస్ట్లీ 50% లైఫ్ సోషల్ మీడియా. అంతే. అంటే ఏది చూపించాలి, ఏది చూపించకూడదు అనేది మన డెసిషన్, అంతే కదా. అవును, కానీ యాక్చువల్గా రీసెంట్ డేస్ అని కాదు, రీసెంట్ మంత్స్లో నేను డిప్రెషన్లోకి వెళ్ళడం జరిగింది. డిప్రెషన్లోకి వెళ్ళడం వల్ల, డిప్రెషన్ అంటే ట్రోల్స్ వల్లనా, లేకపోతే నార్మల్గా ఏమైనా బ్రేకప్స్ ఆర్ వాట్? నో బ్రేకప్స్, మైల్డ్ డిప్రెషన్, యాంగ్జైటీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. యాంగ్జైటీ ఎందుకు వచ్చింది? కెరియర్ గురించి టెన్షనా, లేకపోతే బ్రేకప్సా, లేకపోతే నా అనుకున్న వాళ్ళు నన్ను మోసం చేసారు. ఫస్ట్ ఫ్రెండ్షిప్ ఆర్ ఎవ్రీథింగ్, నేను అన్నిట్లో మోసపోయినే ఉన్నా అనమాట. మోసపోయి ఉన్నాను. చాలా మంది ఏమనుకున్నారంటే ఏమే లైట్, ఆమెకి కోపం ఎక్కువ, లేదు. బ్యాక్ ఆఫ్ ది స్టోరీ వస్తే నేను చాలా సెన్సిటివ్ అమ్మాయిని. అంటే అంటారు కదా సెన్సిటివ్ అని చెప్పి, అదే కైండ్నెస్ని వాళ్ళు చాలా అరుదుగా తీసుకున్నారు. లైక్ ఎట్లా చెప్పాలి, వెన్నుపోట్లు చాలా చూసారు. చాలానే ఉన్నాయి నాతో ఉన్న వాళ్ళు ఎక్కువ. సో నేను చాలా క్లోజ్డ్ పీపుల్తో ఉంటాను ప్రజెంట్ అయితే. చాలా నేను డిప్రెషన్ అనేది చాలా, యాక్చువల్గా నేను సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేశాను. అన్ని ఫ్రెండ్షిప్ బ్రేకప్స్, నో బాయ్ ఫ్రెండ్ బ్రేకప్స్ ఇలా లేవా? బ్రేకప్ అంటే బ్రేకప్ అనేది కాదు కంటెంట్ అక్కడ. యాక్చువల్గా ఇప్పుడు ఎవరికి ఉన్నదండి ఇంట్రెస్ట్, రిలేషన్లో ఉండాలని అందరికి ఉంటుంది కదా. అట్లనే నేను కూడా రిలేషన్లో ఉండే, అది కొంచెం
బ్రేకప్ అవ్వలేదు. ఓకే. చీటింగ్? చీటింగ్ టైప్ ఆఫ్ చీటింగ్ లేదంటే మా మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ లేదంటే తన మైండ్ సెట్ నా మైండ్ సెట్. మ్యాక్సిమం తనని నేను చూసినంతే 2021లో. ఓకే. 2024లో మాకు పరిచయం. ఓకే. 2 years అయిపోయింది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాము లేదా అనేది సస్పెన్స్. రిలేషన్షిప్ లో ఉన్నారో లేదో మీకు క్లారిటీ లేదు. అతనికి క్లారిటీ ఉందా? నేను క్లారిటీ లేదని చెప్పట్లేదు. ఎందుకు నేను రిలేషన్ లో ఉన్నాను లేను అనేది స్టేటస్ ఇవ్వడం అంత నాకు ఇష్టం లేదు. అచ్చా, మీకు ఓకే పబ్లిక్ గా షేర్ చేయడం ఇష్టం లేదు. డిప్రెషన్ లోకి అయితే వెళ్ళాను. అచ్చా, ఓకే. నేనేం చెప్తున్నా, తనని బ్లేమ్ చేయను, నన్ను నేను బ్లేమ్ చేసుకోను, సిచ్యువేషన్ ని బ్లేమ్ చేస్తున్నా. సిచ్యువేషన్ కూడా బ్లేమ్ చేయలేదండి, మన కర్మని అస్సలు బ్లేమ్ చేయదు. ఎందుకంటే కర్మకి తెలుసు ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఎక్కడ చెక్ పెట్టాలి, ఎక్కడ స్పాట్ పెట్టాలని కర్మకే బాగా తెలుసు. ఓకే. గాడ్స్ కైనా సరే కర్మనే కదా చెక్ పెట్టేది. మనం కర్మని బ్లేమ్ చేయదు, సిచ్యువేషన్ ని బ్లేమ్ చేస్తాం, చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ ని బ్లేమ్ చేస్తాం. నా సైడ్ ఉన్న వాళ్ళు లేదంటే తన సైడ్ ఉన్న వాళ్ళు ఎవరొకరు ఉంటారు కదా. మ్యారేజ్ గురించి ఒపీనియన్ ఏంటి? మ్యారేజ్ గురించి ఒపీనియన్ అంటే చేసుకుంటాను, ఒక 2 yearsలో చేసేసుకుంటాను. నాకేం అట్లా చేసుకోను, నేను సింగిల్ ఉండను, బట్ ఇండిపెండెంట్ ఉమెన్గా బతకడం నాకు ఇష్టం. ఓకే. ఓకే. మీరు ఇంకా రీల్స్ కాకుండా ఇంకేం చేస్తూ ఉంటారు నార్మల్గా? నేను రీసెంట్గా బిజినెస్ అయితే ఓపెన్ చేసిన, కాలియారా అని. సో దాంట్లో క్లాతింగ్, క్యాండిల్స్. ఫస్ట్ అయితే క్యాండిల్స్తో మేము బయటకు వచ్చిన 1 monthకే నేను హాస్పిటలైజ్డ్ అయ్యాను, ఐసీయూలో ఉండే. దాదాపు నేను 8 to 10 months వరకు 10 days వరకు ఉండే, మంత్స్ కాదు. నేను ఇప్పుడు కూడా మెడిసిన్ యూజ్ చేస్తున్నాను. దాదాపు ఇంకా 1 year యూజ్ చేయమని కూడా చెప్పారు. అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ డిప్రెషన్? డిప్రెషన్, యాంగ్జైటీ వచ్చేస్తుంది. లైక్ టైప్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ మూవీ ఉందా, గర్ల్ ఫ్రెండ్ మూవీలో బాత్రూమ్ సీన్ ఉంటుంది అనమాట. తన రైన్ సేమ్ ఎగ్జాక్ట్ సేమ్ నా లైఫ్. అలా అంటే లైక్ అలాంటి లైఫ్ కాదు. ఇంత హార్ట్ బ్రేక్స్ అయిన తర్వాత మళ్ళీ మీరు రిలేషన్షిప్ లోకి వెళ్ళాలన్నా, మ్యారేజ్ చేసుకోవాలన్నా, ఇవన్నీ. నేను న్యూ రిలేషన్షిప్ కి ఓపెన్ గా లేను కదా ఇప్పుడు. నేను ప్రజెంట్ ఉన్న రిలేషన్షిప్ లోనే నేను ఉన్నానా లేదా, యాక్చువల్గా డెసిషన్ మేకింగ్ లో నేను ఇప్పుడు లేను. నేను న్యూ అయితే చెయ్యను. నాకైతే అసలు మరి పెళ్లి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా, లవ్ కమ్ అరేంజ్ ఇష్టం నాకు. మరి అప్పుడు ఎలా నమ్ముతారు లైక్ అంటే మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఇన్ని వెన్నుపోట్ల తర్వాత మీకు చాలా ట్రస్ట్ ఇష్యూస్ వచ్చుంటాయి. సో నేను ఏమంటున్నా, ఇప్పుడైతే ఎవరైతే రిలేషన్ లో ఉన్నాను అంటే చెప్పలేను, గొడవలు అయినాయి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా. ప్రజెంట్ అయితే ఇన్ కేస్ ఆ అబ్బాయి కనుక ఉంటే ఐ మ్యారీ విత్ హిమ్, లవ్ కమ్ అరేంజ్, ఆర్ ఎల్స్ లెట్ ఇట్ బి. చూద్దాం ఏమవుతుందో, గో విత్ ఫ్లో అంతే. లైఫ్ ఎప్పుడు సడన్ మిరాకిల్స్ ఇస్తుందో ఎవరికి తెలియదు. హైదరాబాద్ లోనే ఉంటారు మీరు? నేను హైదరాబాద్, నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్. సో ఇప్పుడు మీకు కొన్ని వర్డ్స్ ఇస్తా, దాన్ని 1 word లో ర్యాపిడ్ ఫైర్ టైప్ ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? ఓకే ఫైన్. లవ్, ట్రాష్. ఓకే. లైఫ్, అన్ప్రిడిక్టబుల్. ఫ్యామిలీ, లవ్. వావ్. ఫ్రెండ్షిప్స్, చీటింగ్. ఓకే. రిలేషన్షిప్స్, సిచ్యువేషన్షిప్స్. సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటాయి, సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటున్నారు కాబట్టి సిచ్యువేషన్షిప్స్. ఓకే. జాబ్ అంటే నాట్ ఇంట్రెస్టెడ్. మనీ అంటే లవ్ 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 లవ్. కెరియర్ ఉండాలి కదా. కెరియర్ అంటే నీడ్. గాడ్. ఆన్సర్ లేదు దీనికి. ఎవ్రీథింగే గాడ్. ఎవ్రీథింగ్ లైక్ దట్. యా, ఓకే, డన్. ఓకే, మీరు ఇట్లా బ్యాడ్ కామెంట్స్ వస్తే దాన్ని ఎట్లా ఫేస్ చేస్తారు? లైక్ ఏం ఫేస్ చేస్తాను, కొన్ని నాకే నవ్వు వస్తుంది, నేను పాజిటివ్గానే తీసుకుంటాను. వాళ్ళకి నేను నెగిటివ్ అయినా సరే, మీకు నేను నెగిటివ్ అయినా సరే, మీరు నాకు పాజిటివే, సరేనా? మీకు లవ్వే నా నుంచి. ఓకే, నైస్. అలా అని చెప్పి మొత్తం ఘోరంగా చేయొద్దు. లిమిట్ ఉంటుంది కదా, లిమిట్ దాటకనంతే, అంతే, ఫైన్. మీరు కాంటెంట్ ఇట్లా రాసుకొని ప్లాన్ చేసుకొని చేస్తారా, లేకపోతే జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతారా? నేను చేసేది వీడియోస్ తక్కువ, రేర్ కేసెస్లో చేస్తాను. ఇప్పుడు 1 monthలో 1 time చేస్తాను, 1 timeలోనే ఆల్ చేసేస్తాను. మంత్లీ వన్స్ అన్ని ఒకేసారి? నా మూడ్ బట్టి ఉంటుంది ఏదైనా. ఇప్పుడు ఇక్కడికి ఉండాలి, ఇప్పుడు వీడియో షూట్ చేయాలంటే చేస్తా, చెప్తున్నా కదా, అందుకే నాకు కన్సిస్టెన్సీ లేదని. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు మీరు ఇన్స్టాలో? 2017-16 నుంచి ఉన్నాను. అంటే మ్యాక్సిమం
మీడియాలో ఉన్నా. వై ఓన్లీ ఇన్స్టాగ్రామ్ నాట్ యూట్యూబ్? యూట్యూబ్ అంటే యాక్చువల్లీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసా కానీ నాకు సర్టెన్ లైక్ ఎట్లా చెప్పాలా, నాకు సెల్ఫ్ తీసుకోవడం నచ్చదు. ఒక బంచ్ ఆఫ్ పీపుల్ని తీసుకొని వాళ్ళతో షూట్ చేయడం ఇష్టం. కానీ ఆల్రెడీ మేము ట్రై చేసినాం, గ్రూప్ దొరకట్లేదా? దొరికింది, ఇట్స్ ఫెయిల్డ్. అక్కడ కూడా చెప్తున్నా కదా, నేను వాళ్ళకి కైండ్నెస్తో ఇస్తానా, వాళ్ళు నాకు ఏందో మరి నా కైండ్నెస్ వాళ్ళు చీటింగ్ చేస్తారు. అంటే చాలా మందికి ఒక ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే లైక్ ఇన్స్టాగ్రామ్ నుంచి చాలా డబ్బులు వస్తాయి అని అనుకుంటా ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళు అలా అనుకునే వాళ్ళకి మీరు చెప్పేది? ఓకే, చాలా డబ్బులు వస్తాయి అంటే ఒకటి చెప్తున్నా, సోషల్ మీడియాకి వచ్చే ముందు 100 సార్లు ఆలోచించి రండి. వన్స్ కెమెరా పీపుల్ అందరినీ కనిపించాము, సోషల్ మీడియాకి వచ్చాము అంటే మన ప్రైవసీ అనేది వెళ్ళిపోయింది ఫస్ట్ థింగ్. కాబట్టి మీరు అన్నిటిని తట్టుకుంటేనే రండి, లేదు అంటే రావద్దు. ఇప్పుడు నేను చేస్తున్నా కదా లైఫ్, చాలా మంది ఏం చేస్తారు తెలుసా, లైఫ్ని వదిలేసి అక్కడ జాబ్స్ వదిలేసి సోషల్ మీడియా మీదకి వస్తారు. ఇక్కడ డబ్బులు ఏం రావు. ఇన్స్టాగ్రామ్ వాడైతే ఏం ఇవ్వడు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తే వస్తాయని అనుకుంటారు, కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి రావు. ఇప్పుడు కొత్తగా ఏదో సబ్స్క్రిప్షన్ సంథింగ్ ఏదో ఉంది కదా ప్లాన్, అదైతే నేను యూజ్ చేయట్లేదు. అట్లా వస్తున్నాయి, యూట్యూబ్ చేస్తూ వస్తాయి, లేదంటే ఇట్లా ప్రమోషన్ చేస్తూ వస్తాయి. ఇంటర్వ్యూస్కి రావు, ఇంటర్వ్యూస్కి వస్తాయి అనుకుంటారు. ఇప్పుడు ఆశ అనేది పెరిగిపోతుంది జనాలలో. నేను వాళ్ళు వీడియో తీస్తున్నారు, నేను తీయొద్దా? ఓకే, నేను మీ క్రియేటివిటీ నేనేం అనట్లేదు, ప్రైవసీ చాలా ఇంపార్టెంట్ లైఫ్కి. కాబట్టి సోషల్ మీడియా వచ్చే ముందు ఆలోచించుకోండి. ఎందుకంటే సోషల్ మీడియా అలానే లేస్తుంది, అలానే పడేస్తుంది కూడా. మంచి నేమ్ ఉండాలి అని అంటే దానికోసం చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఎవరిని బ్లేమ్ చేయడం, నెగిటివిటీ, బూతులు తిట్టడం ఇలాంటివి చేయకుండా క్లీన్ కాంటెంట్ చేసి గ్రో అయ్యే వాళ్ళు నాకు తెలిసి. ఎందుకు, నువ్వు కూడా ఇన్ఫ్లుయెన్సరే కదా. కానీ నేను క్లీన్ కాంటెంట్ చేస్తా, నేను ఎవరిని బ్లేమ్ చేయను, ఎవరికి హేట్ ఇవ్వను. నువ్వు బ్లేమ్ చేయవు, నీకు ఐడియా ఉంది కదా, నీకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎలా ఆలోచిస్తారు అనేది నీకు ఐడియా ఉంది, బికాస్ నువ్వు ఇన్ఫ్లుయెన్సరే కదా. అదే నేను పెట్టుకున్నది ఏంటంటే నేను ఎవరిని బ్లేమ్ చేయకూడదు, ఎవరిని బూతులు తిట్టకూడదు, అసలు ఎవరి గురించి నాకు అన్నెసెసరీ అవన్నీ. నేను జనాలకి లవ్ స్ప్రెడ్ చేయాలి. నీకు ఎవరన్నా కామెంట్స్ పెట్టడం, బ్యాడ్ కామెంట్స్ ఆఫ్ కోర్స్ వస్తాయి కదా, లైక్ చూసారు కదా, అందరికీ వస్తాయి. మీరు ఇప్పుడు ఫాల్ట్ మాలో ఉందో మీలో ఉందో ఇక్కడ వీళ్ళకి అర్థమైపోతుంది, జనాలలోనే ఉంది. ఓపెన్గా చెప్తున్నా కదా, మంచోళ్ళని లేపడం, చెడ్డోళ్ళని లేపడం అనేది కూడా మీ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు నేను ఇట్లా ఉన్నా, నాకు చాలా ట్రోలింగ్స్ అయినాయి. చాలామంది ఏమనుకుంటారు అంటే లైక్ నరాలక్కనే కదా ట్రోల్ అయింది, నీకే బెనిఫిట్ అయింది కదా, నీకే ఇదైంది కదా. 100 ఆఫ్ పీపుల్ ఆ మాట అనడం వల్ల దాని వల్లనే నాకు ఎఫెక్ట్ అయింది. ఓపెన్గా చెప్తున్నా, న్యూరోసిస్, మైల్డ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. నా నర్వ్సే వాళ్ళు నరాలకు అనడం వల్లనే 100 నోర్లు అంటే నిజమవుతాయి అంటారు కదా, నేను అదే డిప్రెషన్లోకి వెళ్ళిన. ఇప్పుడు నువ్వు అడిగావు కదా డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళానని, నన్ను సోషల్ మీడియానే డిప్రెషన్లోకి తీసుకెళ్ళింది. ఓపెన్గా చెప్తున్నా. ఎందుకు అనంటే ఇప్పుడు 100 నోర్లు అన్నాయి కదా. అట్లయితే ఇప్పుడు సెలబ్రిటీస్ ఉంటారండి, వాళ్ళకి మిలియన్స్లో పీపుల్ చూస్తూ ఉంటారు, వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ పీపుల్ లవ్ చేస్తారు, మిలియన్స్ ఆఫ్ పీపుల్ లవ్ చేస్తారు, మిలియన్స్ ఆఫ్ పీపుల్ హేట్ చేస్తారు. మరి వాళ్ళకి మేనిఫెస్ట్ అవ్వట్లేదా అని అడుగుతున్నా. మేనిఫెస్ట్ అందరికీ అవుతుంది. ఇప్పుడు నేను వచ్చి చెప్పినా కానీ అందరు చెప్పాలి కదా. ఓకే, అందరికీ మేనిఫెస్ట్ అవుతుంది అంటారు? అందరికీ అవుతుంది, మేనిఫెస్టేషన్ అనేది ఉంది. నేను ఒక విషయం చెప్పాలంటే, అమ్మాయిలు కూడా చాలా ఫాలోవర్స్ కోసం, దానికోసం న్యూడిటీకి హాఫ్ ఇట్లాంటివి వేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, డ్రెస్సింగ్ ఈజ్ అ చాయిస్ కదా. డ్రెస్సింగ్ ఇస్ ఛాన్స్ ఇవ్వడమే. ఎదుటోనికి నువ్వు ఛాన్స్ ఇస్తున్నావు, చాయిస్ కాదు, ఛాన్స్ ఇస్తున్నావు. హౌ కెన్ యూ జడ్జ్ యూ? దీంట్లో నన్ను అమ్మాయిలు రిటర్న్ లో మాట్లాడినా పర్లేదు, నువ్వు ఎదుటోనికి ఛాన్స్ ఇస్తున్నావు. ఓపెన్ చెప్తున్నా, ఇప్పుడు అబ్బాయిలు అలా అవ్వడానికి కారణం అమ్మాయిలే. మరి మీరు ఎందుకు చీర వేసుకొని మొత్తం ఇట్లా కప్పుకొని రాలేదు? మరి అవి చున్నీలు అవి ఉంటాయి కదా, అవన్నీ కప్పుకొని రాలేదు. నేనేం ఇప్పేసానా ఏంటి? లేదు కదా, ఇప్పేసానా?
ఇప్పేసి చున్నీ వేసుకొని ఇట్లా ఇవన్నీ ఉంటాయి. అది కూడా వాళ్ళ ఇష్టం కదండి. వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళు మాట్లాడకూడదు. నన్ను వాడు అలా చూస్తున్నాడు, వాడు నన్ను ఇలా చూస్తున్నాడు అని మళ్ళీ మాట్లాడకూడదు. మరి నాకు తెలుసు, అమ్మాయికి తెలీదా వాడు ఎలా చూస్తున్నాడని? అంటే వాడి బుద్ధి మారాలి. ఎందుకు బుద్ధి? ఇప్పుడు నేను సిస్టర్ ఉంది, ఓపెన్ గా చెప్తున్నా. లేదు లేదు, నేను చెప్తున్నాను, సిస్టర్ ఉంది పక్కన, అది ఎట్లనే వేస్తుంది. ఓపెన్ చెప్తున్నా, ఇట్లా మా సిస్టర్ ఉంది అనుకో, అది ఎట్లనే వేస్తుంది. అన్నగా వాడు నువ్వు చూడు, కానీ బయట ఉన్న అమ్మాయిని వాడు చూస్తాడు. వాడేం సిస్టరా? ఇప్పుడు మీరు లవ్ స్ప్రెడ్ చేస్తున్నారు, కానీ మిమ్మల్ని పీపుల్ తిడుతున్నారు. అది కూడా అంతే. వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకుంటే మనం ఎవరైనా జడ్జ్ చేయడానికి అని అనుకున్నాం. మీరు ఇచ్చే ఛాన్స్ అదే. అరే ఇట్లా హస్బెండ్ కి రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి చూపించేది పబ్లిక్ లో తెచ్చి చూపిస్తే ఇంకేం భయ? నువ్వు దాచిపెట్టుకునేది ఏమున్నది ఆడ? దాచిపెట్టుకోవడానికి ఏముంది? దాచిపెట్టుకోవడానికి డ్రెస్సింగ్ ఈజ్ యువర్ చాయిస్ అనేది ఛాన్స్. ఓపెన్ చెప్తున్నా కదా, దాన్ని చాలా మంది వేరేగా యూజ్ చేస్తున్నారు. దీంట్లో నన్ను ఎగనిస్ట్ గా ఉన్నా పర్లేదు, ఓకే. నా డ్రెస్సులు చూసి కొన్ని పెట్టచ్చు, స్లీవ్ గివ్ అని పెట్టచ్చు. కానీ నేనేం చెప్తున్నా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా, నువ్వు ఛాన్స్ ఇస్తున్నావు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని దిస్ ఆర్ దట్ క్వశ్చన్స్ అడుగుతా అండి, కొంచెం ఆన్సర్ చెప్పండి, ఓకేనా? ఓకే, ఫైన్. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్? యూట్యూబ్. ఓకే, రీల్స్ ఆర్ లాంగ్ వీడియోస్? రీల్స్. ఓకే, వైరల్ కాంటెంట్ ఆర్ క్వాలిటీ కాంటెంట్? క్వాలిటీ. ఓకే, ప్లాన్డ్ కాంటెంట్ ఆర్ స్పాంటేనియస్ కాంటెంట్? స్పాంటేనియస్. ఫాలోవర్స్ ఆర్ లాయల్ ఆడియన్స్? లాయల్ ఆడియన్స్, సారీ నాకు వస్తుంది. ఓకే, యాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్? వై యూ చూస్? ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తుంది? పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, యాక్ట్ చేస్తుంది, అన్ని చేస్తుంది. తన గోల్ మాక్సిమం ఏముంటది? టీఎఫ్ఎల్ లో కనిపించడం, ఫ్రేమ్ ముందు కనిపించడం. యాక్టర్స్ మల్టిపుల్ పీపుల్ యాక్ట్రెస్ అవ్వడానికి వస్తారు కాబట్టి యాక్ట్రెస్. యూ లవ్ యాక్టింగ్? ఐ డోంట్ లవ్ యాక్టింగ్. యూ లవ్ యాక్టర్స్ మోర్ దెన్ ఇన్ఫ్లుయెన్సర్స్? Got it. Social media or TV? TV. Why you choose social media? బికాస్ నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సోషల్ మీడియా లేదు. టీవీలో అయితే మంచిగా చేస్తారు కాబట్టి. ఓకే, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్. మ్యారేజ్ ఆర్ లివింగ్ రిలేషన్షిప్స్? సారీ, లివింగ్ రిలేషన్షిప్ అనేది నా సబ్జెక్ట్లోనే లేదు. ఇట్లా బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఇట్లా గుర్తుపట్టి? మల్టిపుల్ పీపుల్, డిఫరెంట్ స్టేట్స్. సెల్ఫీలు అడిగి? కంట్రీస్ ఆల్సో అడుగుతారు, ఇవ్వాలి. ఇవ్వకపోతే ఫ్యాన్స్ ముందు ఎంత ఫ్యాన్స్ దగ్గర ఎంత యాటిట్యూడా? ఎందుకు? రీసెంట్గా నేను 2 days 3 days బ్యాక్ ఈవెంట్కి వెళ్ళాను, హోలీ ఈవెంట్కి. అక్కడ వచ్చారు, మల్టిపుల్ పీపుల్ ఉన్నారు, కానీ చాలామంది డేర్ చేయరు వచ్చి సెల్ఫీ అడగడానికి. వచ్చిన వాళ్ళతో నేను దిగుతాను, ఫ్యాన్స్ ని మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఫస్ట్ గుర్తుపడతారు, ఇట్లా చూస్తారు, ఏ ఇట్లా అంటారు కదా, తనే కదా అంటే వాళ్ళు కన్ఫర్మ్ వాళ్ళు అదే మూమెంట్ లో ఉంటారు. క్రేజీ మూమెంట్ లైక్ చెప్పండి ఒకటి. క్రేజీ మూమెంట్ అంటే యాక్చువల్గా నేను బీటెక్ చేశాను. బీటెక్లో నాకు సప్లీ ఉంది. సప్లీ ఉన్నప్పుడు నేను మల్లారెడ్డి కాలేజ్కి వెళ్ళాను. మల్లారెడ్డి కాలేజ్కి వెళ్ళినప్పుడు నా జూనియర్స్ లైక్ నేను ఇట్లా ఎగ్జామ్ రాసి దిగి వస్తున్నాను. నేను మ్యాక్సిమం 1 hour కంటే ఎక్కువ ఉండలేను ఎగ్జామ్ హాల్లో. సో దిగి వస్తున్నాను. 70 అరౌండ్ 50 to 70 మెంబర్స్ ఉన్నారు. వచ్చి సెల్ఫీ దిగారు బాయ్స్ అందరూ, జూనియర్స్. అదొక క్రేజీ మూమెంట్. ఓకే, ఎట్లా అనిపిస్తుంది అని మీరు సెల్ఫీలు అడిగితే ఇట్లా ఫ్యాన్స్ వచ్చి? ఏం అనిపించదు, న్యాచురల్గానే అనిపిస్తుంది, క్యాజువల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు కూడా చేయండి, మీరు కూడా అవుతారు, నా ప్లేస్కి వస్తారు అంట. నేను సపోర్ట్ చేస్తాను అట్లాంటివి వాటికి. అట్లా అని చెప్పి వరస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా ఫ్యాన్? నా ఫ్యాన్స్ బయట వరస్ట్గా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. నైస్. ఎవరన్నా డైరెక్ట్ వరస్ట్గా బిహేవ్ చేస్తారా? లాగే పెట్టి కొట్టనా? అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి మనకి డబ్బులు ఏం రావు కదండి, సో మీ ఇన్కమ్ సోర్స్? ఎందుకు రాదు? ప్రమోషన్ అంటే ప్రమోషన్స్ అంటే ఇక అవి అప్పుడప్పుడు చేసుకుంటాం, బట్ మోస్ట్లీ మీరు చేయరు కదా ఎక్కువ. సో మరి ఇన్కమ్ సోర్స్ అంటే ఫ్రీలాన్సర్గా చేసేదాన్ని నేను. ఫ్రీలాన్సర్ కూడా చేసిన కాబట్టి అటు నుంచి కూడా ఇన్కమ్ సోర్స్ వస్తుంది. నాకు మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ ఉంది, ఎందుకు బయట చెప్పడం. ఓకే.
ఫ్రీలాన్సర్ అనుకో, ఇన్ఫ్లుయెన్సర్ అనుకో, బిజినెస్ ఉమెన్ అనుకో, వాట్ ఎవర్ నీకు నచ్చింది అనుకో. మరి మీ బిజినెస్ ని ఎప్పుడు మీరు ఎక్స్పోజ్ చేసుకున్నట్టు ఏం కనిపించలేదు? ఫిజికల్ గా చేస్తా, ఇప్పుడు ఓపెన్ చేద్దామని ప్లాన్ లో ఉన్నా. ఆల్రెడీ చేసేసాను ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్ లో ఉండే. పేజ్ ఉందా మీకు? పేజ్ ఉంది కదా, కాలియారా. క్రియేటివ్ క్యాండిల్స్ ఉంటాయి, మొత్తం సెంటెడ్ క్యాండిల్స్, రోజెస్ అవన్నీ. చెప్పాను కదా, స్టార్ట్ చేసిన 1 month లోనే నేను హాస్పిటలైజ్డ్ అయ్యానని. సో మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేస్తాం ఒక 3-4 monthsలో ఫిజికల్గా. అచ్చా, ఓకే. అప్పుడు ఆన్లైన్ మొత్తం ప్రమోషన్స్ ఇట్లా చేసుకుంటారా? చేశాను. నాకు మనీ నీడ్ ఎందుకు, బికాస్ నేను రీసెంట్ డేస్లోనే నా కాలేజ్ అయిపోయింది, బీటెక్. అచ్చా, ఓకే. జాబ్ ఏమి సాఫ్ట్వేర్ సైడ్ ఎట్లా ఏం ఇంట్రెస్ట్ లేదు? మూవీ, సీరియల్స్ ఆర్ అలా? నో. ఇన్ఫ్లుయెన్సర్? ఓకే. ఇన్ఫ్లుయెన్సర్ కూడా అది నా కెమెరా కాబట్టి, అంటే నాకు నా కంట్రోల్లో ఉండాలి ఏదైనా సరే. సరేలే ఇక్కడికి ఎందుకు వచ్చావు అని నువ్వు ఉండొచ్చు, నాకు ఇవ్వాలనిపించింది. ఓకే, చెప్పండి. మీరు తిన్నా ఇట్లానే ఉంటారా, లేకపోతే అసలు మీరు తినరా అండి? నాకు అర్థం కావట్లేదు. నేను తింటాను. ఏం తింటారు? అన్నం తింటారా? కదా, నా బాడీ మెటబాలిజం బర్న్ ఎక్కువ అయ్యే బాడీ. ఏం తిన్నా హై మెటబాలిజం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, క్యాలరీస్ అనేవి ఉండవు. ఎలా ఉంటాయి? ఇప్పుడు నేను డబ్బాలు తీసుకోవాలి ఫుడ్, ఆ డబ్బాలు తీసుకోవాలి అని అంటే జిమ్ అలా ఏమైనా ట్రై చేసిరా? ప్రోటీన్ పౌడర్స్, ప్రోటీన్ అవన్నీ అట్లా చేయలేదు. నేను అట్లా చేస్తే పాటికి నేను మంచిగా అయిపోవాలి కదా. మంచిగా లేరా ఇప్పుడు? మీరు ప్రాబ్లం ఏంది? అలా కాదు, నువ్వు అడుగుతున్నావు కదా తిన్నుండాలంటే. అంటే మీరు ఫిట్గా ఉన్నారు, ఓకే, నాట్ బ్యాడ్, బట్ ఇంకొంచెం లాగితే క్యూట్ ఉంటారని. అవుతాను, ఇలానే చెప్తూ వస్తున్నాను అనమాట. కానీ మీరు స్టార్టింగ్లో అప్పట్లో మీకు వైరల్ అయిన వీడియోస్ అవి నరా లెక్క అని చెప్పి అవి చాలా కొంచెం బొద్దుగా అనిపిస్తున్నారు. బికాజ్ హాస్పిటల్ గ్రేస్ మై హెల్త్ హాస్పిటల్ అది నేను ప్రమోట్ చేస్తున్నాను అసలు అనుకోకండి. బికాజ్ ఇట్స్ సేవ్డ్ మై లైఫ్. మై హెల్త్ హాస్పిటల్ అయితే నన్ను సేవ్ చేసింది యార్. లిటరల్లీ చెప్తున్నా, అక్కడ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కానీ, పానిక్ అటాక్ వచ్చిన పేషెంట్ ఎట్లా ఉంటుంది అనేది దేవుడికి తెలియాలి. వాళ్ళు చూసుకున్నది డిఫరెంట్ లెవెల్. కానీ ఒకటి నాకు అర్థం కావట్లేదు ఏంటంటే, మీరు అంత డిప్రెషన్ ఇచ్చిన ఒక మనిషి, అంత పానిక్ అటాక్ ఇచ్చిన ఒక మనిషిని మళ్ళీ సేమ్ పర్సన్ని చూస్ చేసుకుంటా ఒకవేళ అతను ఓకే అంటే అని అంటున్నారు కదా, వై? తను ఇమ్మెచ్యూర్ ఏమో. ఒక మనిషిని డిప్రెషన్ ఇస్తున్నాడంటే మళ్ళీ ఆ పర్సన్ని చూసి వై? ఎవ్వరు నన్ను బాధ పెట్టినా, ఎవ్వరు నన్ను ఇబ్బంది పెట్టినా నేను వాళ్ళకే లవ్ ఇస్తా, వాళ్ళని ఇష్టపడతా. అట్లయితే మీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. నాకు అలా రాసిపెట్టి ఉంది. డ్రామా డిప్రెషన్ ఎవరైతే మీకు ఇస్తున్నారో వాళ్ళని దూరంగా పెట్టి లవ్, పాజిటివిటీ, కేర్ ఇచ్చే వాళ్ళని తీసుకోవడం బెటర్ కదా అనేది నేను ఎలా చెప్పాలి అంటే, మనం స్కూటీ మీద వెళ్తాం, మల్టిపుల్ పీపుల్ వస్తుంటారు, పోతుంటారు, సైడ్ కొడుతుంటారు, బ్రేక్లు వేస్తుంటారు, అట్లా అని చెప్పి జర్నీ ఆపేస్తావా? వాడు పక్క నుంచే కదా నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు అదొక లెసన్ నాకు అంతే. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, మీకు లవ్, పాజిటివిటీ, కేర్ ఇవన్నీ ఇచ్చే ప్రాసెస్ లో అప్పుడప్పుడు డ్రామా ఇస్తే ఓకే, కానీ మీకు కంప్లీట్లీ డ్రామా ఇచ్చే వాళ్ళే నేనే ఎక్కువ ఇష్టపడ్డాను. లేదు, నేనే పర్సన్ ఎక్కువ ఇష్టపడ్డాను. ఎంత ఇష్టపడ్డా మీ మెంటల్ హెల్త్, మీ హెల్త్ దీనికంటే ఇంపార్టెంట్ కాదు కదా. పర్సన్ అయినా ఇంకేదైనా సరే, ఎండ్ ఆఫ్ ది డే అది క్వశ్చన్. లవ్ చేసిన అంతే. ఓకే, టిష్యూ ఇవ్వరా? నేను హాస్పిటలైజ్డ్ అయినా కూడా తనకి తెలియదు ఇంకా నేను ఎంతగానో తన మీద హోప్స్ పెట్టుకున్నా, ఇంకా ఉన్నా. హార్ట్ఫుల్గా లవ్ చేసిన ఒకే ఒక పర్సన్, హార్ట్ లేకుండా చేసేసాం. సో చెప్పండి, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇన్ఫ్లుయెన్సర్గా కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, లేకపోతే టీవీ, మూవీస్ అటు సైడ్ ఏమైనా వెళ్ళాలనుకుంటున్నారా? నేను ప్రజెంట్ అయితే చెప్తున్నా కదా, నేను ఏ ఆపర్చునిటీని మిస్ చేసుకోను, ప్రతి దాన్ని యూజ్ చేస్తాను.
అండ్ బిజినెస్ అంటున్నా కదా, కాళీ ఆరా అని అయితే ఒక బ్రాండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. కాళీ ఆరా మీనింగ్ అంటే కాళీ మాత యొక్క ప్రజెన్సీ, దాన్ని నేను పబ్లిక్లోకి తీసుకెళ్ళాలనుకుంటున్నా. అండ్ ఇంకో థింగ్ నేను మెయిన్గా చెప్పాలి ఏదన్నా ఉంది అంటే, నా లైఫ్లో ది బెస్ట్ ఫ్రెండ్ నాకు గాడ్ మాత్రమే, అది కూడా కాళీమాత మాత్రమే. షీఈస్ ది వన్. ఏంటి ప్రోడక్ట్ ఏంటి, నాకు అర్థం కాలేదు. సారీ. క్లాతింగ్, క్యాండిల్స్, యాక్సెసరీస్, అంతేనా? మల్టిపుల్ ఇంకా బ్రాండ్లో స్టార్ట్ చేసేసి ఆల్రెడీ. స్టార్ట్ చేసినాం. ఓకే. ఇన్ఫ్లుయెన్సర్గా కంటిన్యూ చేస్తారా మీరు? ఇన్ఫ్లుయెన్సర్గా అంటే నాకు దీని నుంచి బెనిఫిట్ ఉంటే చేస్తా. సోషల్ మీడియా మీద నుంచి బెనిఫిట్ ఉండి నా బిజినెస్కి ఏమన్నా గ్రోత్ ఇస్తే చేస్తా. నేను ఇప్పుడు చేసేది కూడా అందుకే, లేకపోతే నేను అసలు సోషల్ మీడియాలో ఉండేదాన్ని కాదు. సోషల్ మీడియా అంటే యూట్యూబ్లో మీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారా? నాకు సోషల్ మీడియా మీద నుంచి ఇప్పటి వరకు 10 lakhs పైన వచ్చిండే. అచ్చా. ఓన్లీ ఇన్స్టాగ్రామ్? అచ్చా. నేను మీకు తెలీదా, నేను మూవీ కూడా తీశాను కదా. ఏ మూవీ? బకాసుర రెస్టారెంట్లో ఉన్నాను. లీడా లేకపోతే? లీడ్ కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాను నేను. ఓకే, నైస్ నైస్. మా డైరెక్టర్ శివ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నేను షూట్ టైంలోనే ఉన్నాను, తర్వాత నేను లేను. సో నా ఫస్ట్ డైరెక్టర్. నాకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ వచ్చినాయండి. ఓకే. 10 lakhs అంటే లైక్ మీకు అంటే సెలెక్టెడ్గానే చేస్తారు కదా ప్రమోషన్స్? సెలెక్టెడ్గా చేస్తేనే 10 lakhs వచ్చినాయి నాకు. బెట్టింగ్ యాప్స్ చేయలేదు కాబట్టే అంత వచ్చింది. బెట్టింగ్ యాప్స్ చేసి అందరిలాగా ఇన్ఫ్లుయెన్సెస్ లాగా ఉంటే నేను కూడా వాళ్ళలాగా 500K 600K వచ్చి అది కొని ఇది కొని. ఓకే. ఇన్స్టాగ్రామ్ నుంచి ఎర్న్ చేసిన మనీతో ఇప్పుడు లైక్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఆడియన్స్ కి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? పెళ్లి చేసుకోవాలా వద్దా అనే దాని గురించి. అంటే మీరు ఎక్కువ చీటింగ్స్ చూసారు కదా, సో నేను ఆడియన్స్కి చెప్పేది ఒక్కటే, ఏంటిదంటే నిన్నుగా ఇష్టపడాలి, వాడిలాగా నువ్వు మారకు. ఒకవేళ అబ్బాయిలకైతే అది చెప్తే మరి మీరు మారుతున్నారు. నేను మారలేదు. మరి అది డిప్రెషన్ ఇచ్చి అబ్బాయిని లవ్ చేశారు కదా. డిప్రెషన్, అరే ఇప్పుడు వాడు నాకు అంత ట్రామా ఇచ్చాడంటే వాడిని నేను ఎంత నమ్ముంటా అంటే వాడు నాతో ఎంత ఎఫర్ట్లో పెట్టి ఉంటాడు. నువ్వు అట్లా అర్థం చేసుకోవా? ఇప్పుడు మనం వాళ్ళని చాలా మంది ఏం చేస్తారంటే, బ్రేకప్ అయిపోయింది వాడిని బ్లేమ్ చేసేద్దాం, వెళ్ళిపోదాం, నెక్స్ట్ రిలేషన్షిప్కి వెళ్దాం, అదే పోయి వాని గురించి బ్యాడ్గా పోట్రే చేసి నెక్స్ట్ రిలేషన్షిప్లో దిగుతారు కదా. నాకు అలా వద్దు. నేను అలాంటి మైండ్ సెట్ అమ్మాయిని కాదు. అరే నువ్వు వాడు నీకు టర్మ్ ఎంత ఇచ్చాడో వాడు నీకు అంతే లవ్ ఇచ్చిండొచ్చు. నువ్వు అందుకే కదా వాడిని అంత లవ్ చేసి ఉండవు. 90% లవ్ ఇచ్చి 10% ట్రామా ఇస్తే భరించొచ్చండి. కానీ 90% ట్రామా ఇచ్చి 10% లవ్ ఇస్తే అసలు భరించాల్సిన అవసరం ఏంటి? మన మెంటల్ హెల్త్ ని ఎందుకు మనం పోగొట్టుకోవాలనేది. ఓకే, నేను మీకు ఒక విషయం చెప్తున్నా. ఏంటంటే రిలేషన్షిప్ అనేది నేను నిజం చెప్తున్నా అండి. ఒకప్పుడు నేను ఏమనుకునేదానంటే, అరే లవ్లో ఇంత పవర్ ఉందా, లవ్ వల్ల చనిపోతారా, లవ్ కోసం ఏమన్నా చేస్తారా, లవ్ వల్ల ఒక మంచి చచ్చిపోయి సూసైడ్ చేసుకునేంత సీన్ ఉందా అని అనుకునేదాన్ని. మన దాకా వచ్చేదాకా దాన్ని మీనింగ్ తెలియదు. అరే ఇట్లా అనుకుంటారు కదా ఇప్పుడు. లేదు బ్రో, లవ్ చాలా పెయిన్ఫుల్, లవ్ అంటేనే పెయిన్, గెయిన్ ఏం లేదు అక్కడ. సో పెళ్లి చేసుకోవాలా వద్దంటే ఏం చెప్తారు మీరు? చేసుకోవాలి. అది శివశక్తి స్వరూపం. అది ఇప్పుడు సైకిల్, అది సైకిల్ అన్నప్పుడు నువ్వు మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే గాడ్ నీకు ఎందుకు ఇచ్చిండు? నువ్వు ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకో, మ్యారేజ్ చేసుకో, పిల్లల్ని నువ్వు మంచిగా ఉండు, లైఫ్ మంచిగా అవుతుంది. ఎప్పుడు ఇట్లనే కదా నన్ను వాళ్ళు మోసం చేసి వీళ్ళు మోసం చేసిరంటే. చీటింగ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి? చీటింగ్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని అంటే, బెటర్ టు నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. మన హ్యాండ్లో లేదు కదా వాడు చీట్ చేస్తాడా లేదా అనేది. నువ్వు ఆల్రెడీ ఒకసారి మోసపోయినావు, 2 సార్లు మోసపోయినావు, నీకు ఆ ప్రాసెస్ తెలిసిపోతుంది. ప్రతి పర్సన్ సేమ్ ప్రాసెస్లోనే చీట్ చేస్తాడు, అర్థమైందా? సేమ్ ప్రాసెస్లోనే చీట్ చేస్తాడు. కాబట్టి అందరి స్ట్రాటజీస్ ఒకేలా ఉండాలనేది. స్ట్రాటజీస్ అంటే మా అంటే మ్యానిపులేషన్ చేస్తాడు బై, లేదంటే ఓ లవ్ ఉన్నట్టు ఓవర్ కేర్ చేస్తాడు. అరే నువ్వు ఇప్పుడు మన ఒంటి మీద వేసుకున్న బట్ట మీద నీకు అంత ఉన్నప్పుడు, నువ్వు నీ పక్కన ఉన్నప్పుడు పర్సన్ ఎలా ఉండాలో నువ్వు చూస్ చేసుకోవాలి. అంతేగాని అరే నేను లవ్ చేసినా కదా, అరే పర్లేదు నేను ఇన్నిసార్లు మోసపోయినా ఈసారి మోసపోతా, అంత మంచితనం కూడా మంచితనం కాదు. Still you choose the same person. సేమ్ పర్సన్
ఆ పర్సన్ అని కాదబ్బా, నేను లవ్ అని కాదు, ఫ్రెండ్ సర్కిల్ లో కూడా నేను ఓపెన్ గా చెప్తున్నాను. మీకు ఫ్రెండ్స్ ఉన్నారా అండి? అదే క్వశ్చన్. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు మంచి మంచి చాలా మంది ఉన్నారు. ఒకటి చెప్పాలా, నన్ను చీట్ చేసిన నా పక్కనే ఉంటాడు ఇప్పుడు కూడా. అలాంటి మంచితనం ఉంటుంది. నేను అట్లా మంచిగా ఉంటాను. నువ్వు మోసం చేసిన వాడికి ఛాన్స్ ఇవ్వాలి కదా. అంటే ఎన్నిసార్లు ఛాన్స్ ఇవ్వచ్చు అండి? ఒకసారి ఒకటి చీట్ చేస్తే, ఇప్పుడు నేను లవ్ చేసిన వాడు చీట్ చేసిన, అప్పుడు నేను ఎన్నిసార్లు ఛాన్స్ ఇవ్వచ్చు? ఒకసారే ఇవ్వాలి. మరి మీరు ఎందుకు పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు? వాడిని మళ్ళీ అలా చేయనీయకుండా నేను చేసుకున్నా కదా, అట్లా చేసుకుంటా కదా నేను. అలా చేసుకుని మీకు అయితే ఇప్పుడు నేను మీతో ఫ్రెండ్షిప్ చేసినాను, నువ్వు నన్ను చీట్ చేసినావు, నెక్స్ట్ టైం నువ్వు అట్లా చీట్ చేయకుండా నేను నిన్ను పెట్టుకోవాలా, అర్థమైందా? అట్లా ఎట్లా? హౌ? ఎలా అంటే ఇప్పుడు నేను నీకు మొబైల్ ఇచ్చేంత లీనియన్స్ ఇచ్చిన అనుకో, నెక్స్ట్ టైం నేను నీకు మొబైల్ ఇవ్వకూడదు, అర్థమైందా? నా ప్రైవసీ నీకు ఇచ్చిన, నా మొబైల్ నీకు ఇచ్చిన, నువ్వు ఆ ప్రైవసీని తీసి నాకు చీటింగ్ కొట్టినావు. ఓకే, అక్కడ వరకు కట్ చేసి మిగతా ఫ్రెండ్షిప్స్ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు చీట్ చేసిండు అని చెప్పి అందరిని వదిలేసుకుంటా పోతే ఇంకా నువ్వు ఎవరితో ఉంటావు? ఇంకా నువ్వే కూర్చో, ఇంకా డోర్ వేసుకొని నువ్వే సెల్ఫ్లో టీవీ కూడా నువ్వే చూసుకో, కెమెరా చూసుకో, అంతా నువ్వే ఉండి ఇంకా నువ్వే ఇంకా నీకు మనుషులు వద్దు, ఎవరు వద్దు. ఇంకా ఫేవరెట్ యాక్టర్ విజయ్ దేవరకొండ, ఫేవరెట్ యాక్ట్రెస్ రష్మిక మందాన. వాళ్ళిద్దరు రీసెంట్గానే ఎంగేజ్డ్ అయ్యారు. నిజం చెప్తున్నా, వాళ్ళు చాలా బాగున్నారు. లైక్ శివశక్తి లా ఉన్నారు వాళ్ళు, కపుల్. డోంట్ కంపేర్ విత్ గాడ్స్ బికాస్ నేను వాళ్ళని కంపేర్ చేయడం కాదు, ఒకటి చెప్పాలా, అయ్యో వాళ్ళ యాక్టర్స్ అయినా నువ్వు ఏ వృత్తిలో ఉన్నా, ఎండ్ ఆఫ్ ది డే వి ఆర్ నాట్ గాడ్స్. వి షుడ్ అరే బ్లెస్ చేయాలి వాళ్ళు. ఎవ్రీ పర్సన్, నీకు తెలుసా ఎవ్రీ పర్సన్ కి శివశక్తి స్వరూపం ఉంటుందా? అది నీకు తెలుసా? ఫస్ట్ థింగ్ మీరు మెయిన్గా అర్థం చేసుకోవాలి విషయం ఏంటంటే, ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ శివశక్తి స్వరూపాలే. సో చూసారు కదా, ఇది ఈరోజు శిరీష ప్రేమ గారితో ఇంటర్వ్యూ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఏమైనా చెప్తారా ఆడియన్స్కి ఫైనల్లీ? మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చిన నెగిటివిటీ కాదు రాబోయ్, మంచి పాజిటివిటీ షేర్ చేయండి. సరే మంచిగా చేయండి, ఏదన్నా మంచిగా ఉండండి. నేను మంచిగా ఉంటా, అందరినీ మంచిగా రిసీవ్ చేసుకుంటా, మీరు కూడా నాతో మంచిగానే ఉండండి. అంతేగాని మీరు ట్రోల్ చేయడం, నన్ను బాధ పెట్టడం, నేనేదో బాధపడడం, నేను కూడా అనుకుంటా కదా ఎవరు అబ్బాయి నన్ను ఇట్లా చేసిన ట్రోల్, అందుకే నేను ఇట్లా అయినానేమో అని. ఎందుకు అవన్నీ? నో, మంచిగా ఉండాలి, మంచిగా చేయాలి. అందరూ నేనేం చెప్తున్నా, చిన్న చిన్న పిల్లలు తొందరగా డెసిషన్ తీసుకొని అమ్మ నాన్నలను కాదని బయటికి వెళ్ళిపోకండి. మంచిగా ఇంట్లో వాళ్ళకి చెప్పుకొని అటు ఇటు సైడ్ మంచిగా ఉన్నప్పుడు మాత్రమే మంచి డెసిషన్ తీసుకొని మీరు స్టేబుల్గా ఫ్యూచర్ మీద ఉన్నది. అంటే వాడు ఒకవేళ మీరు లవ్ చేసినా వాడికి పెట్టే ధైర్యం, అంటే లైక్ వాడి ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేకపోయినా నువ్వు ఉంటే అప్పుడు మీరు స్టాండ్ తీసుకొని మ్యారేజ్ చేసుకోండి. కానీ ఏం లేకుండా కట్టుబట్టలతో నేను వచ్చేస్తాను అన్న జనరేషన్ కాదు ఇది. నేను మ్యాక్సిమం ఇప్పుడు చూసే వాళ్ళే మన 18-19 ఉన్న కిడ్సే మ్యారేజెస్ అవుతున్నాయి చూస్తుండ్రు. కాబట్టి వాళ్ళకే చెప్తున్నా, నా డెసిజన్తో పెద్ద మీకు పని లేదు కానీ పనికొస్తా అని చెప్తున్నా అంతే.